తెలుగుంటి సింపుల్ ట్రెడిషనల్ భోజనం అంటేనే ఎంతో ప్రత్యేకమైన రుచి. ఈరోజు మనము ఎంతో రుచిగా ఉండే మైసూర్ పప్పును రెడీ చేసుకున్నాము. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి ఫ్లఫీగా ఉండే ఆమ్లెటు, ఈ మైసూర్ పప్పు, దానితో తోడుగా కొత్త ఆవకాయ వేసుకొని కలిపి తింటే ఈ కాంబినేషన్ రుచి మాత్రం అదిరిపోతుంది. చాలా సింపుల్గా ఇంట్లో అందరు ఇష్టపడేలా ఈ ట్రెడిషనల్ కాంబినేషన్ ఎలా తయారు చేసుకున్నామో ఈ వీడియోలో చివరి వరకు మీరు ఖచ్చితంగా చూసేయండి. ఇలాంటి ట్రెడిషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక్కడ మైసూర్ పప్పును తీసుకున్నానండి. ఒక 20 మినిట్స్ నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఇందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకును వేసుకొని గుప్పడంత వరకు కొత్తిమీరను కూడా మనము యాడ్ చేసేసుకోవాలండి. అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, దాన్ని కచ్చపచ్చగా దంచుకొని ఒక 5-6 వరకు ఇందులోకి యాడ్ చేసి నెమ్మదిగా దీన్ని ఉడికించేసుకోవాలి. ఈ ఫ్లేవర్ అనేది అరోమా చాలా బాగుంటుందండి, మంచి టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా ఉడికించేసుకున్నామంటే. లేదు అంటే కుక్కర్లో వేస్తే మాత్రం మరీ స్మాష్ అయిపోతుంది, అలా బాగుండదండి. ఈ విధంగా ట్రై చేయండి. మినిమం ఒక 70% వరకు ఈ పప్పు అనేది మనకు ఉడికిపోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి శనగపప్పును, అదేవిధంగా ఆవాలు, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకండి ఒక రెమ్మ వరకు వేసేసుకొని పొడవుగా కట్ చేసుకున్న మిర్చి మనము ఒక 5-6 వరకు అయితే తీసుకున్నానండి. కొంచెం కారంగా ఉంటేనే ఈ మైసూర్ పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ని ఒక కప్పు వరకు యాడ్ చేసుకొని దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు మనము మగ్గించేసుకోవాలండి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు అల్లాన్ని కూడా యాడ్ చేసి దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి. ఇందులోకి టమాటానండి పండువి తీసుకున్నాను, ఒక 250 గ్రామ్ వరకు తీసుకున్నాను. పొడవుగా కట్ చేసుకొని సన్నగా ఇందులోకి యాడ్ చేసుకొని సాల్ట్ను 1.5 స్పూన్ వరకు వేసుకుంటున్నానండి. మనం సాల్ట్ వేయడం వల్ల మనకి ఈ టమాటా ముక్కలు ఈజీగా మగ్గిపోతాయి. మనం పప్పు సపరేట్గా ఉడికించుకోవడం వల్ల కూడా మనకి టమాటాకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏంటంటే పప్పు వేసిన తర్వాత టమాటా వేస్తే అది కొంచెం ఉడకదండి, కాబట్టి మనం సపరేట్గా పప్పును ఉడికించేసుకొని దీన్ని కూడా మనం మగ్గించేసుకున్నామంటే ఈజీగా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక 3 to 4 మినిట్స్ అయితే మనకి ఈజీగా మగ్గిపోతుంది. చూస్తున్నారు కదా, మనకి పర్ఫెక్ట్గా స్మాష్ అయింది. ఆ పులుపుతనం అనేది కూడా మనకి పప్పుకు పట్టుకొని చాలా బాగుంటుంది. ఇందులోకి మనం చింతపండు గుజ్జు లాంటిది ఏమి వేయాల్సిన అవసరం లేదు అండి. ఇప్పుడు ఉడికించేసుకున్న పప్పునంతటిని ఇందులోకి మనము యాడ్ చేసేసుకుందాము. విత్ వాటర్ తోటి యాడ్ చేద్దామండి. ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ను రిమైనింగ్ది కూడా నేను ఇందులోకి యాడ్ చేశాను. సో ఇప్పుడు దీని అంతటిని కలుపుకోవాలి. మనకి 70% కుక్ అయింది కాబట్టి ఇంకొక 30% ఇప్పుడు ఈ రిమైనింగ్లో మనకి ఈజీగా ఉడికిపోతుందండి. పప్పును ఎప్పుడైనా సరే మరీ స్మాష్ లేకుండా మనకి ఆ పప్పు గింజలు అనేది బయట కనిపిస్తూ ఉంటేనే చాలా బాగుంటుందండి. ఇందులోకి కారాన్ని 1.5 స్పూన్ వరకు వేస్తున్నాను. మనము మిర్చి వేసాం కాబట్టి స్పైసీని చూసుకొని వేసుకోండి. ఇందులోకి చిటికడంత వరకు జీలకర్ర పౌడర్ అండి, వేంపి పట్టుకుంది అప్పటికప్పుడు, చాలా మంచి అరోమా ఉంటుంది. ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూను, చిటికడంత వరకు గరం మసాలాను కూడా మనము యాడ్ చేసి దీనంతటిని బాగా కలుపుకొని మనకి మసాలాలన్నీ పట్టేంత వరకు ఒక 1 to 2 మినిట్స్ వరకు ఉంచాలండి. దాని తర్వాత గుప్పడంత వరకు మనము కొత్తిమీర వేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీకరమైన ఈ మైసూర్ పప్పు కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా. సో ఇప్పుడు మనం ఇందులోకి మనము ఆమ్లెట్ ఫ్లఫీగా ఏ విధంగా చేయాలో చూసేద్దాం. మనం పోపు పెట్టుకునే గిన్నె ఉంటుంది కదా అండి, సో ఇలాంటిది తీసుకుంటే మనకి ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది. మామూలుగా ప్యాన్ పైన వేసుకున్నా బాగుంటుంది, బట్ ఇందులో మాత్రం పర్ఫెక్ట్గా మనం చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది ప్లెయిన్గానే నేను వేసాను, ఇందులో ఏమి యాడ్ చేయలేదు. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకుందామండి. చిటికడంత వరకు వేసుకొని అదేవిధంగా కారాన్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు
కొంచెము చిటికడంత వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసి మనము ఇరువైపులా దీన్ని మనము కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మంచి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. క్యాజువల్గా తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇరువైపులా కాల్చేసుకున్నామంటే మనకి ఈ ఫ్లఫీ ఆమ్లెట్ అనేది కూడా రెడీ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.